దేవుని ముందు కూర్చున్నాం. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుణ్ణి ఘనపరిచే సమయంలో మనం ఉన్నాం. ఈ రాత్రి ఉదయకాలంలో లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. చదవబడ్డ వాక్య భాగంలో 14 వచనం చదువుదాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా సంపూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడి. అంబరసరాకుతో అల్లు చెప్పండి, హల్లెలూయా. నేనేం చెప్తున్నానమ్మా? హల్లెలూయా. వెరీ గుడ్. 20 హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం యేసు ప్రభువుని ఆహ్వానిస్తున్నాం. ఎక్కడికి ఆహ్వానిస్తున్నాం? దేవాలయంలోకి, మన గృహాల్లోకి, మన ఇంటిలోకి. యేసు ప్రభుల వారిని రాయో ఈ నెలంతా మోతో ఉండయో, ఈ రోజంతా మోతో ఉండయో అంటున్నాం. మొన్న ఈ అబ్బాయి ఒక పాట పాడారు, అది నాకు అర్థం కాదు కానీ ఏంటి అది అమ్మా? రావయ్యా యేసయ్యా మా ఇంటికి, అవునా? అదేనా? పాడదామయ్యా? ఒక వచ్చిన పాడదాం. ఒక వచ్చిన రాకకైనే వేచియుంటిని, రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. కన్నులారా నిన్ను చూడాలని, కన్నులారా నిన్ను కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను, కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. హల్లెలూయా. యేసు ప్రభువుల వారిని నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి ఆహ్వానించాలంట. అది క్రైస్తవం. ఏం చేస్తున్నావయ్యో? అందరూ ఆహ్వానిస్తాం మన గృహాల్లోకి, హృదయాల్లోకి, జీవితంలోకి, ఇంటిలోకి, అందరిలోకి, అన్ని విషయాల్లోకి లోకమంతా ఆహ్వానం చేస్తాయి. కానీ రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని అంటున్నావా? అందరూ పిలుస్తాం. బంధువులు, స్నేహితులు, చుట్టాలు, ఉపయోగులు అందరూ పిలుస్తాం మనం. యేసయ్య ఎవరు? నీకు ఉపయోగం ఎవరు అంటే యేసు ప్రభుల వారికి ఉపయోగం. ఎందుకు ఉపయోగం అయ్యా? ఎందుకు పిలవాలి అంటే ఇప్పుడు యేసయ్య అన్నాడు, సియోను నివాసులారా చదువా ఉత్సాహధ్వని చేయుడి. ఏం చేయాలంట? సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, గంతులు వేయండి, ఉత్సాహధ్వని చేయండి, గంతులు వేయండి. ఎందుకయ్యా? ఎందుకంటే ఇప్పుడు వరకు మీ దేవుడు మీతో లేడు. ఇప్పుడు దాకా మీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేసి వేరుగా ఉన్నాడు. ఇప్పుడు దాకా మీ దేవుడు మీతో లేని కారణం చేత ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు అనుభవించారు మీరు. ఇప్పుడైతే నీ దేవుడు తిరిగి నీ యొద్దకు వచ్చాను, నీ దేవుడు తిరిగి నీ యొద్దకు వచ్చాను. అందుకని ఏం చేయాలంట? యేసయ్యా రా మా ఇంటికి తిరిగి వచ్చావు కదా. యేసు ప్రభు వస్తూ ఉంటే మనుషులందరూ సంగమంతో ఏం చేయాలంటే నీ కొరకు తిరిగి వచ్చే నా యేసు ప్రభుల వారిని నువ్వేం చేయాలంటే నీ ఇంట్లోకి ఆహ్వానించాలి. ఎలా? రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకైనే వేచియుంటిని. ఎందుకని? ఇప్పుడు దాకా
మేము మా జీవితాలు బాగోదని, మేము వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్నామని, పాపంతో సంబంధం కలిగి ఉన్నామని దేవుని ఎరిగి ఉండకుండా దేవునిగా ఘనపరచకుండా, దేవునిగా గౌరవించకుండా, నీకు రావలసిన మహిమ ప్రభావాలు నీకే ఆరోపించకుండా మేమందరమయ్యో వ్యర్థమైన వాదనలతో వ్యర్థులుగా ఉన్నామయ్యో. అందుకని నీవు మా నుండి దూరం అయిపోయావయ్యో, వేరైపోయావయ్యో. చాలా కాలంగా ప్రభు నీవు లేకుండా జీవించావయ్యో. అందుకని ఇప్పుడు ఏ వాక్యం చెప్తుంటే, నీ దేవుడు తిరిగి మరలో నీ ఎద్దకు వస్తూ ఉండాను, నీ దేవుడు తిరిగి మరలో నీతో ఉండటానికి వస్తూ ఉండాను. అందుకని సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి. చదవండి, ఏం చేస్తారమ్మా? ఆపు, కచ్చి తెలియదు మీకు. 3 సార్లు చెప్పాను నేను, 4 చెబుతూ బైబిల్ ముందేసి వస్తున్నారు. అంటే బైబిల్ ఏం చేయాలో తెలుసుకోవాలి క్రైస్తవుడు. దైవజనులు ఏం మాట్లాడుతున్నాయి, దానికి కంటిన్యూస్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ముసుకేసి కూర్చుని ఎందుకు కూర్చున్నావు అంటే ముసుకేసుకు నువ్వు దాని సందర్భం ఉండాలి దగ్గర. లే చదువు, సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా ఏంటంట పూర్ణ హృదయంతో మీరు యెహోవాను స్తుతించండి, ఉల్లసించండి, గంతులు వేయండి, సంతోషించండి. అయ్యో సియోను, యెరూషలేము, ఇశ్రాయేలీయులారా మీరందరూ సంతోషించండి, మీరందరూ ఉల్లసించండి, మీరందరూ గంతులు వేయండి. ఎందుకయ్యా గంతులు అంటే, ఇప్పుడు దాకా మీరు దేవుళ్ళు లేకుండా ఉండారు, ప్రభావం లేకుండా ఉండారు. ఇప్పుడు దేవుడు ప్రభావము తిరిగి మీ యొద్దకు చేర్చబడింది, దేవుడు ప్రభావము మీ యొద్దకు రాబడుతుంది. కాబట్టి సియోను నివాసులారు, యెరూషలేము నివాసులారు, ఇశ్రాయేలీయులారు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మీరు సంతులు వేయండి, జయధ్వని చేయండి, ఉల్లసించండి, ఆనందించండి. ఎందుకయ్యో ఇంత గొప్ప సువాసన, ఎందుకయ్యో ఈ గొప్ప ఆనందం, ఎందుకయ్యో ఈ గొప్ప సంతోషం మాకంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్యకు వచ్చను, నీ దేవుడైన యెహోవా నీలోనికి వచ్చను. దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే గంతులు వేయండి. దేవో నాతో ఉన్నావయ్యో, దేవో నా ఇంటికి వచ్చావయ్యో, దేవో నా కుటుంబంలోకి వచ్చావయ్యో, దేవో మా దేశంలోకి తిరిగి వచ్చావయ్యో. అందుకని ఇప్పుడు వరకయ్యో ఒంటరిగా ఉన్నావయ్యో, ఒంటరిగా దిక్కు లేకుండా శ్రమల్లో, వేదనలో, బాధల్లో కృంగిపోయావేసయ్యో. ఇప్పుడే ప్రభు తిరిగి నువ్వు మరలా మా యొద్దకు వచ్చావు తండ్రి అని చెబుతూ, దేవుని బట్టి యెరూషలేము, దేవుని బట్టి సియోను, దేవుని బట్టి ఇశ్రాయేలీయులారా, దేవుని బట్టి క్రైస్తవులారా మీరేం చెయ్యాలంటే మీరందరూ యెహోవాను బట్టి ఉత్సాహధ్వని చేయండి, సంతోషించండి, ఉల్లసించండి, హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా గంతులు వేస్తూ నాట్యం చేస్తూ యేసు ప్రభుల వారిని స్తుతించండి, ఘనపరచండి. ఎందుకయ్యా అంటే నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉండెను, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉండెను. ఇప్పుడు లేడా? ఇప్పుడు వరకు దేవుడు లేడా అంటే ఇప్పటి వరకు దేవుడు వారి మధ్యలో లేకపోయాను, ఇప్పటి వరకు దేవుడు వారి మధ్యలో లేకపోయాను. ఏమయ్యాడంటే వారిని దేవుడు విడనాడాను, దేవుడు వారికి దూరముగా ఉండాను. ఎందుకు దేవుడు వారికి దూరముగా ఉన్నాడు అంటే వారు చేస్తున్న క్రియలు ఇష్టము లేక వారందరూ
తిరుగుబాటు చేసేవారుగా ఉంటే దేవుడు వారిని 70 సంవత్సరాలు వారి చెరలోకి, బాబేలు చెరలోకి, బబులోను దేశంలోకి చెరగా వారు పంపిస్తే వారందరూ దేవుడు లేని జనులుగా, దేవుడు లేని ప్రజలుగా, ఒంటరిగా శ్రమల కొలువులో కొలిగిపోతున్నప్పుడు దేవుడు వారందరినీ ఆ స్థలములో నుంచి విడిపించి విడుదల చేసి బయటికి తెచ్చి వారి దేశంలో వారిని నిలబెట్టి, వారి దేశంలో వారిని స్థిరపరిచి, వారి దేశంలో వారిని బలపరిచి, ఏది తక్కువ కాక లోటే లేక సమృద్ధిగా ఇచ్చి వారు బలపరుస్తూ ఉంటే, ఇప్పుడు వారు ఏ దేవుడైతే ఇంతకాలము వారికి దూరముగా ఉన్నాడో, ఏ దేవుడైతే ఇప్పుడు దాకా వారికి ఎడబాసి ఉన్నాడో, ఆ దేవుడు తిరిగి మరలా వారి మధ్యలోకి వచ్చేసాడు. ఎందుకయ్యో సంతోషించాలి, ఎందుకయ్యో గణపరచాలి, ఎందుకయ్యో జయధ్వని చెయ్యాలి అంటే నీ దేవుడైనా యెహోవా మీ మధ్య ఉండే చదువు వాక్యం అక్కడ ఇశ్రాయేలుకు రాజైన యెహోవా, ఏంట ఇశ్రాయేలుకు రాజైన యెహోవా, మీ అందరికీ రాజైన దేవుడు, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉండెను. ఇశ్రాయేలుకు సర్వలోకానికి రాజైన దేవుడు, రాజైన యెహోవా మీ మధ్య ఉండెను గనుక ఏ దేవుడైతే తిరిగి మధ్యలోకి వచ్చాడో ఆ దేవుడు బట్టి మీ మధ్య ఉన్న దేవుడు ఎవరు తెలుసా? ఇశ్రాయేలుకు రాజైన దేవుడు నీ మధ్య ఉండెను. అక్కడ ఆగుదాం. ఇశ్రాయేలు దేవుడు నీ మధ్య ఉండెను. నిన్ను ప్రేమించిన దేవుడు, దీవించిన దేవుడు ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలుకు రాజైన దేవుడు, సర్వలోకానికి రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ దేవుడు నీ మధ్య ఉండెను. నీ మధ్య దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని బట్టి, దేవో నాలోకి వచ్చావో, మా ఇంటికి వచ్చావో, మాతో ఉన్నావో, అందుకే నీకే స్తుతులు ప్రభు అని గడవెత్తి జయధ్వని చేయండి, ఉల్లసించండి, ఉత్సాహించండి, హృదయపూర్వకంగా యెహోవా నామాన్ని బట్టి జయధ్వని చేయండి అని మాట్లాడుచున్న వాక్యం. ఎందుకయ్యా మేము ఉత్సహించాలి, ఎందుకు సంతోషించాలంటే నెంబర్ 1 ఏమిటంటే మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉండెను. మీ దేవుడైన యెహోవా మీ మధ్య నివాసము చేస్తూ ఉండెను. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో సంచరిస్తూ ఉండెను. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో నివాసం చేస్తూ ఉండెను. ఇక దిగులేవు లేదు నీకు, భయమేమి లేదు నీకు, ఎందుకు ధైర్యముగా ఉండో, నీ దేవుడు తిరిగి నీ ఇంటికి వచ్చాడు కాబట్టి అని. మరి దేవుడు వారి మధ్యలో నివాసం ఉంటే ఏంటి లాభం? ఇప్పుడు దాకా లేడు కదా, లేకపోయినా కూడా మేము బతికేం కదా, లేకపోయినా జీవించాం కదా, ఇప్పుడు ఆయన వస్తే ఒరిగేది ఏంటంటే మాకు అనే స్వభావము ఆనాడు యూదుల్లో ఉంది, ఈనాడు క్రైస్తవుల్లో ప్రతి మనుషులో ఉంది. దేవుడైన యెహోవా నీ మధ్య ఉంటే కలిగే లాభము ఏమిటాయంటే, నా దేవుడు చెప్పాడు, నేను మీ మధ్య ఉంటే మీ అందరి చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. అగ్ని ప్రాకారంలాగా మిమ్ములను, మీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంఘాన్ని, నిన్ను, నీ దేశాన్ని, ఏ కుటుంబంలో ఏ సంఘములో నేను ఉంటున్నానో, ఏ కుటుంబంలో ఏ సంఘములో ఏ దేశంలో నేను నివాసము చేస్తూ ఉంటానో ఆ గృహానికి, ఆ ఇంటికి, ఆ సంఘానికి నేను అగ్ని ప్రాకారంలాగా ఉంటాను. అగ్ని ప్రాకారంగా నా చుట్టూ కాపు చేస్తూ ఉంటాను. అగ్ని ప్రాకారంలాగా ఉంటాను నేను. ఎందుకయ్యో దేవుడు ఉంటే ఏంటి లాభం అంటే, నా దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. నా దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. ఏది లోనికి రాదిక వస్తుందో, ఏదైనా శోధన, వ్యాధి, అపవాది సమస్య లోనికి ప్రవేశిస్తూ ఉంటే అది అగ్ని జ్వాల కాబట్టి, అగ్ని ప్రాకారం కాబట్టి దాన్ని తట్టుకొని దాని ముందుకు వచ్చే కాలిపోతాను కాబట్టి ఎవడో లోనికి రాడు కాబట్టి నువ్వు క్షేమంగా ఉంటావు. నీకు భద్రత, నీ కాపుదల ఏదో అంటే నేను నీ మధ్య ఉంటే నీకు భద్రత కాపాడుచుంటాను, నేను కాపాడుతాను నేను. అందుకే బైబిల్లో ఒక మాట, జకర్యా గ్రంథం 2:5 చదువుదాం. జకర్యా 2:5, జకర్యా గ్రంథం 2:5 నేను వారి చుట్టూ అంటే
ఎక్కడ ఉంటున్నాను నేను? ఏ ప్రజల మధ్యలో ఉంటున్నాను? ఏ కుటుంబంలో ఉంటున్నాను? ఏ సంఘములో ఉంటున్నాను? వారి మధ్యలో నేను ఉంటున్నాను. వారి చుట్టూ పర్ల దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందరు. దేని చుట్టూ? యెహోవా దేవుడు యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి చుట్టూరు దేవుడు అగ్ని ప్రాకారముగా ఉందను. దేవుడు ఏ సంఘము చుట్టూ ఉంటే, ఏ సంఘములో ఉంటే ఆ సంఘము చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండను. దుష్టుడు కానీ, అపవాది కానీ, సాతాను కానీ ఎవడు అగ్నిని దాటుకొని లోనికి వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే నిన్ను కాపాడాలి. ఏ సాతానికి, ఏ శోధనకు బలి కాకూడదని, అపవాదికి బలి కాకూడదని, ఏ సాతాను నీ మీద దాడి చేయటకు అవకాశమే లేకుండా నా దేవుడు ప్రతిరోజు నీ చుట్టూ కంచిగాను కాపుగా ఉండి ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండను. నేను దాని మధ్యలో ఉంటే ఎందుకయ్యా స్తుతించండి సీయోను నివాసులారు, యెరూషలేము నివాసులారు, ఇశ్రాయేలీయులారు, మీరందరూ స్తుతించండి, ఘనపరచండి, ఉల్లసించండి, ఉల్లాసంగా ఉండండి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా, నీ రాజు అయిన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన బట్టి ఉల్లసించండి, ఆయన బట్టి సంతోషించండి. ఏంటయ్యో ఆయన మా మధ్య ఉంటే మాకు కలిగే లాభం ఏంటంటే, ఆయన నీ మధ్య ఉంటే చుట్టూ నీ కాపుదల ఉంటుంది. దేవుని కాపుదల ఏ ఇంటిలో, ఏ వంటిలో, ఏ సంఘంలో నా దేవుడు నివాసం ఉంటే దానికి యేసు ప్రభుల వారు ఏమిటంట భద్రత కలుగు చేస్తాడు, కాపు చేస్తారు. ఈ వాక్యం తెలుసా? దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారముగా ఉందును. అగ్ని చుట్టూ ఇంట్లో ఉంటావు, ఇంట్లో పడుకుంటావు, సేపుగా ఉంటావు, దిగులు ఉండదు, భయం ఉండదు. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు, నీతో ఉండే దేవుడు నీకు ఎలాంటి భయం ఆందోళనలు రానివ్వకుండా చుట్టూ అని కాపలా కాస్తూ ఉంటే, చుట్టూ ఆయన నీ చుట్టూ కాపలా కాస్తూ ఉంటే, అగ్ని ప్రాకారముగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు, భద్రంగా ఉంటావు నీవు. అందుకని ఎందుకయ్యో స్తుతించాలి సీయోను నివాసులారు, యెరూషలేము నివాసులారు, ఇశ్రాయేలీయులారు, మీరందరూ పూర్ణ హృదయంతో యెహోవాను ఘనపరచండి, ఉల్లసించండి, సంతోషించండి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా, నీ రాజు అయిన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఉంటే ఏమిటయ్యా లాభం అంటే, ఒకటి ఆయన నీ చుట్టూ ఆయన అగ్ని ప్రాకారముగా ఉండును. 60వ కీర్తన 60 చూడండి సారి. దేవా నీవు కోపపడితివి. యెషయా గ్రంథం 60 చదమ్మా. యెషయా గ్రంథం 60 అమ్మా. నీకు వెలుగు వచ్చి ఉంది, లెమ్ము తేజరిల్లయ్యో. ఎందుకయ్యో? చీకటంతో పారిపోయింది, నీ చుట్టూ వెలుగు కమ్మేసింది, నువ్వు లోపల ఉండావు. నేను కాపు చేయటానికి నా దేవుడు నీ చుట్టూ కంచిగా ఉండెను, కాపుగా ఉండెను. వెలుగు వచ్చేసింది, వెలుగుగా నా దేవుడు నీ చుట్టూ కాపుగా వస్తూ ఉండెను. అది ఎలాంటి కాపు అంటే, రక్షణ ప్రాకారముగా నా దేవుడు నీ చుట్టూ ఉండెను. రక్షణ ప్రాకారముగా దేవుడు నీ చుట్టూ ఉండెను. రక్షణ ప్రాకారముగా ఉండి, రక్షణే నీకు ప్రాకారం ఉండి, ఎలాంటి అపవాది లోనికి ప్రవేశించకుండా నిన్ను కాపు చేసే బాధ్యత దేవుడు తీసుకుంటానికి. ఎందుకంటే నేను దాని మధ్యలో ఉన్నా కాబట్టి, దాని మధ్యలో నేను ఉన్నప్పుడు దానికి ఎలాంటి అపాయము రాకూడదు. అందుకని నేను అగ్ని ప్రాకారముగా నా చుట్టూ కంచి వేసి కాపు చేస్తూ వెలుగుగా ఉంటూ ఎలాంటి చీకటి దానిలోకి ప్రవేశించకుండా నేను కాపు చేస్తూ ఉంటాను. అదే యెషయా గ్రంథం 37 అధ్యాయం 35 చదువుదాం. యెషయా 37, 35 చదువుదాం అమ్మా. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను
నీ పట్టణమును కాపాడి రక్షించినట్లు నేను నీ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి 1,85,000 మందిని కొట్టెను. జనులు లేవగా వారందరూ, ఎందుకని ఆ ఇంటిలోకి ఆ దేశంలోకి శత్రువు వస్తూ ఉంటే, శత్రువు వచ్చి వారి మీద దాడి చేస్తూ ఉంటే, చుట్టూ అగ్ని ప్రాకారం ఉన్న దేవుడు, రక్షణ ప్రాకారం ఉన్న దేవుడు శత్రువుని నీ మీదకి రానివ్వకుండా వారితో యుద్ధం చేసి దేవుని బట్టి దావీదుని బట్టి ఆ పట్టణమును ఆయన కాపాడుచుండెను. ఎందుకయ్యో సాతాను అపవాది నీ మీదకు లేచి యుద్ధం చేయటానికి 1,00,000 మంది వస్తే ప్రతి వ్యక్తిని దేవుడు అగ్ని ప్రాకారంగా ఉండి రక్షణ ప్రాకారంగా ఉండి నీ మీతో కలిసి యుద్ధం చేసి నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయనే నీ పక్షముగా యుద్ధం చేసి నిన్ను కాపాడును. అందుకని ఉల్లసించండి, సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి. నా దేవుడు నీ దేవుడు ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ పక్షముగా ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు కాబట్టి భయపడద్దు. ఎందుకంటే ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి సాతానుకితో యుద్ధం చేసి ఏది లోనికి రాకుండా నిన్ను కాపాడటానికి ఆయన కాపుదలగా నీతో కూడా ఉంటాడు అన్నాడు. రెండోది, నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉంటే ఏంటయ్యో లాభం నాకంటే, ఎప్పుడు ఆయన నీతో ఉంటే, నీ మధ్యలో ఉంటే, నీ మధ్య నివసిస్తూ ఉంటే నీకేంటంటే నెమ్మది కలిగి ఉందవో. ఎప్పుడు ఏ టెన్షన్ ఉండదు, డబ్బు లేదో, ఆస్తి లేదో, మనకు శత్రువు వచ్చాడో, ఇంకే వ్యాధి వచ్చిందో అనే భయాలు లేకోకుండా నీవు నెమ్మదిగా ఉంటావు. ఎవరో నెమ్మదిగా ఉంటారు? ఏ ఇంట్లో అయితే, ఏ దేశంలో అయితే, ఏ సంఘంలో అయితే యెహోవా దేవుడు నివాసం చేస్తున్నాడో, నివాసిగా ఉన్నాడో, నివసిస్తూ ఉంటాడో ఆ ప్రజలకి ఎలాంటి టెన్షన్ ఉండదో, నెమ్మదిగా ఉంటారు. ఈనాడు ప్రజలు నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేకుండా టెన్షన్లో కొట్టుకుపోతున్నారంటే కారణమంటే వారిలోను, వారి గృహంలోను, ఇంటిలోను, వంటిలోను, సంఘంలోను యెహోవాకు యేసయ్యకి చోటే లేక, స్థలమే లేక, దేవుడు లేని వ్యక్తిగా ఉన్నందువల్ల అనేక సమస్యలతో నీ కుటుంబము కొట్టుమిట్లాడిపోతుంది. నెమ్మది లేకుండా ఉండవు, నెమ్మది కోల్పోయావు, నీవు నెమ్మది దూరం అయిపోయింది నీకు. కారణం ఏంటంటే నీ కుటుంబములో దేవుడు లేడు, నీ సంఘములో దేవుడు లేడు, నీ ఇంటిలో దేవుడు లేడు. యేసయ్య అన్నాడు, నేను వారి మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాను. నేను నివాసిగా ఉంటే ఎప్పుడు నెమ్మది కలిగి ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, నెమ్మదిగా పండుకుంటారు, నెమ్మదిగా లేస్తూ ఉంటారు, నెమ్మది కలిగిన వారుగా ఉంటారు. 122వ కీర్తన 7వ వచనం చదువుదాం. 122వ కీర్తన 7వ వచనం చదువుదాం. నీ ప్రాకారములలో, ఇక్కడంటారు నీ ప్రాకారములు అంటే నీ ఇంటి లోపల, బయటేమో దేవుడు నివాసిగా ఉండి, ఇంట్లో నివాసిగా ఉండి నీ ప్రాకారాన్ని కాపు చేస్తున్నాడు. ఆయన కాపు చేస్తూ ఉంటే, నీ ఇంట్లో ఉంటే యేసయ్యన్నాడు, నేను మీ గృహాల్లో ఉంటే, మీ ఇంట్లో ఉంటే మీకు నెమ్మది అని ఏమనంటే నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ ప్రాకారములో నెమ్మది, సమాధానము, సంతోషం, ఏ టెన్షన్ లేకుండా ఉంటావు నువ్వు. ఎందుకయ్యో అంటే నేను మీతో ఉన్నాను. యెహోవా దాని మధ్యలో ఉండెను, యెహోవా సంఘములో ఉండెను, యెహోవా కుటుంబంలో ఉండెను. యేసుక్రీస్తు ప్రభు కలిగిన కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభు ఏ కుటుంబంలో కాపరిగా ఉంటాడో, అగ్ని ప్రాకారంగా ఉంటాడో ఆ కుటుంబంలోకి ఎలాంటి తెగులు, చింత, వ్యాధి, బాధ, రోదన వచ్చిన జయిస్తాడు. కాబట్టి నీవు నెమ్మదిగా ఉండరు, నీ ప్రాకారములో నీవు నెమ్మదిగా ఉంటావు.
నెమ్మది కావాలంటే అది కాండి దేవుడు అంటే నీతో మీరందరూ నెమ్మదిగా ఉంటారు కనుక మీరందరూ యెరూషలేము నివాసులారు, సియోను నివాసులారు, ఉల్లసించండి, సంతోషించండి, గంతులు వేయండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా, మీ రాజు అయిన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఉంటే ఏంటో లాభంటే ఆయన నీకు అగ్ని ప్రాకారంగా ఉంటాడు, నీ గృహ చుట్టూరు అగ్ని ప్రాకారముగా ఉంటాడు, కాపు చేస్తూ ఉంటాడు. ఒకటి. రెండోది, ఆయన నీతో ఉంటే నీవు ఎప్పుడు నెమ్మదిగా ఉంటావు. నెమ్మది కలిగి ఉంటావు. నెమ్మదిగా ఉండాలి. మనం ప్రతి క్రైస్తవుడు నెమ్మదిగా ఉండాలి. నెమ్మది కలిగి ఉండటానికి కారణం ఏంటంటే దేవుడు మీతో కూడా ఉండాలి. రాత్రి మన వాక్యం మాట్లాడుతూ ఒక వ్యక్తి యేసు ప్రభుల వారిని కలిగి ఉంటే, ప్రభు పాత్రలోకి వస్తూ ఉంటే, లేదా బలలో పాల్గొనాలంటే ఆ వ్యక్తి బతికిన వాడుగా ఉండాలి. బతకాలవో బతికించబడాలి. ఎవడో దేవుని చేత బతికించబడతాడో బతుకుతాడో వాడే పరిశుద్ధుడిగా మార్చబడతాడు. బతికిన వాడు వాటితో దేవుడు వాటితో కలిసి నివాసము చేస్తాను. నేను ఎవరిని బతికించదనో వారు నేను కలిసి ఒకే స్థలములో పరిశుద్ధ స్థలంలో నివసించేవారుగా ఉంటాం మేము అన్నాడు. అంటే దేవుడు నీతో ఉంటే, నీ మధ్యలో ఉంటే నెమ్మది. దేవుడి మధ్యలో ఉంటే నెమ్మదిగా ఉంటామంది. రెండోది, దేవుడు నీ మధ్య ఉంటే క్షేమకరంగా ఉంటావట. అదే వాక్య బుజ్జి. నీ ప్రాకారము నెమ్మది కలుగునుగాక. నీ నగరంలో, నీ పట్టణములో, నీ గృహములో, నీ నగరములో, నీ కుటుంబములో క్షేమము కలుగునుగాక. నువ్వు క్షేమంగా ఉందువుగాక. ఎలాంటి కరువు కాటకము లేక ఇబ్బందులు లేకుండా ఎప్పుడు నువ్వు క్షేమంగానే ఉంటావు. ఎప్పుడు మనం ఏమంటామంటే మా కుటుంబాల్లో యేసయ్య లేడు కదా, యేసయ్య లేకపోయినా మేము క్షేమంగా ఉంటున్నాం కదయ్యో అని ప్రశ్న వేస్తే, నీ క్షేమము నీటి మీద ఆవిరి లాంటిది. మీ క్షేమము ఎలాంట నీటి మీద ఆవిరి లాంటిది. కొంతకాలం అది. నేను మీతో ఉంటే, నేను ఇంట్లో ఉంటే, నీ నగరంలో ఉంటే నీ నివాసం ఎప్పుడు క్షేమంగా ఉంటుంది. క్షేమం కలిగి ఉంటావు నీవు. క్షేమాన్ని కలుగు చేస్తాను నేను, క్షేమాభివృద్ధి కలుగు చేస్తాను నేను. మీ కుటుంబాలు ఎప్పుడు క్షేమకరంగా ఉండును గాక. అందుకని లేఖనాలు 1వ దినవృత్తాంతములు 23:25 చూద్దాం. 1వ దినవృత్తాంతములు 23:25 చూద్దాం. వారి జనులకు నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు కనుక వారు నిత్య యెరూషలేములో నివాసం చేస్తూ క్షేమకరంగా ఉందరు. ఎందుకయ్యా? నేను వారి మధ్యలో ఉన్నాను, వారితో కూడా ఉన్నాను, నేను వారి పక్షులుగా ఉన్నాను నేను. కాబట్టి వారు క్షేమముగాను నెమ్మదిగా ఉంటారని లేఖనాల్లో ఉంది. అందుకని యెరూషలేమా, సియోను నివాసులారు, యూదా వారులారు, యెరూషలేము నివాసులారు, మీరందరూ గంతులు వేయండి, జయధ్వని చేయండి, ఉల్లసించండి, సంతోషించండి. ఎందుకయ్యా సంతోషం అంటే నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఒకటేమో ప్రాకారంగా ఉంటాడు, కాపు చేస్తాడు. రెండేమో నెమ్మదిని కలుగు చేస్తాడు. మూడేమో క్షేమకరమైన జీవితాన్ని కలుగు చేసేవాడు
నీ మధ్య ఉన్న నీ దేవుడైన యెహోవా ఆయనతో ఆయన నీలో ఉంటే నీతో ఉంటే క్షేమాన్ని కలిగి వర్ధిల్లేవారుగా ఉంటారని లేఖనాల్లో రాయబడి ఉంది. రెండోది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు కదా, ఆయన ఎలాంటి వాడు? నీ దేవుడు యెహోవా ఎలాంటి వాడు అయ్యో అని అడిగితే అక్కడ ఏం చెప్తుంటే, నీ దేవుడైన యెహోవా ఆయన సర్వశక్తిమంతుడు అని రాయబడింది అక్కడ. ఎవరంట? నీ దేవుడైన యెహోవా ఎవరయ్య అంటే, నీ దేవుడు యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఎంత శక్తి అంటే పవర్ఫుల్ అయిన సర్వశక్తిమంతుడు. యేసయ్యకు శక్తి లేదని అనుకోవడం వీలు లేదు. నీ దేవుడైన యెహోవాకు ఉన్న శక్తి, ఆయన సర్వశక్తిమంతుడు. శక్తిమంతుడు, ఆయనకు శక్తి ఉంది, ఆయన ప్రభావం ఉంది. ఆయన శక్తి వలన, ఆయన ప్రభావం వలన ఆకాశమును కలుగు చేశాను. ఆయన ప్రభావం వలన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ ఎర్ర సముద్రంలో ఉన్న నీటిని గోడలో నిలబెట్టాడు. అది ఆయన శక్తి. నువ్వు గ్రహించాలంటే, యెరూషలేము సియోను నివాసులారు, ఇశ్రాయేలులారు సంతోషించండి, గంతులు వేయండి, జయగీతం పాడండి, జయధ్వని చేయండి. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మధ్య ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే శక్తి కలిగిన వాడు, శక్తి సంపన్నుడు, సర్వశక్తి మంతుడు. ఆయన శక్తి ముందు ఏది లేదు. ఆయన నోట్లో శక్తి ఉంది, ఆయన నోట్లో మాటలో శక్తి ఉంది. ఆయన మాట విడవగానే, మాట్లాడగానే అన్ని గొప్ప కార్యాలు భూలోకంలో జరుగుతూ ఉండను. రాత్రి మనకు వాక్యంలో మాట్లాడాం. ఆమె కుమారుడు పాడి మీద పెట్టుకొని వెళ్ళుచు ఉండగా, ఆమె కుమారుణ్ణి పాడి మీద పెట్టుకొని వెళ్ళుచుండగా మరణము బయటికి వెళుతూ ఉంటే జీవము లోనికి వస్తూ ఉండెను. జీవము అనబడే యేసు ప్రభుల వారు లోనికి వస్తూ ఉన్నాడు. మరణము ఇంటిలో నుంచి, గవిలో నుంచి, గుమ్మములో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంది. యేసు ప్రభుల వారు పాడి ముట్టాను, నోరు తెరిచాను, పాడి ముట్టాను, నోరు తెరిచి చిన్నవాడు లేడను. ఆయన మాటలో శక్తి ఉండను. ఆ శక్తి కలిగిన వాక్కును విడుదల కాగానే, శక్తి కలిగిన వాక్కు బయటికి రాగానే చచ్చినవాడు బతికాను, లేచి కూర్చుండాను, మాట్లాడసాగాను. ఏంటి మరము? వాడు చనిపోయాడు కదా, వీటి చనిపోయిన వాడు బతికే అవకాశం లేదు కదంటే, వాడితో ఉన్నవాడు శక్తివంతుడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటకు పవర్ ఉంది. ఆయన అది కలుగురు కాకంటే కలిగిలి, అది అయిపోవును కాకంటే అయిపోవును. వాడు బతుకును కాకంటే బతికాడాడు. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఎలా? ఆయన శక్తిలో, వాక్కులో శక్తి ఉండేను, మాటలో శక్తి ఉండేను. ఆ మాట, ఆ శక్తి గల వాక్కు విడుదల కాగానే వాడు లేచి కూర్చుండెను. దేవుని పిల్లారా, నీ మధ్య ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే శక్తివంతుడు, సర్వశక్తి కలిగిన వాడు. అందుకే అబ్రహాంతో దేవుడు గుర్తు చేశాడు, అబ్రహాము నేను నీ దేవుడను, నేను నిన్ను ప్రేమించే దేవుడను, నేను నిన్ను కాపు చేసేవాడను, నేను నీతో కూడా ఉండేవాడను, నేను ప్రతిరోజు నీ కుటుంబాన్ని దీవించేవాడను. అయితే బి కేర్ఫుల్ అన్నాడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఎందుకయ్యో? నువ్వు దేవుడు కదా, నాతోనే ఉన్నావు కదా, నీతోనే ఉన్నాను నేను, నీతో ఉన్నాను నేను. ఎలాంటి వాడనంటే సర్వశక్తి కలిగిన వాడను. నేను శక్తిమంతుడాను. నా ముందు జాగ్రత్తగా ఉండాలి నువ్వు, నా ఎదుట జాగ్రత్తగా ఉండాలి. నేను శక్తి కలిగిన వాడను. ఏదైనా సముద్రము విడిపో, సముద్రమో ఎండిపో, సముద్రమో ఆడిపో అంటే ఆడిపోద్ది నా మాటకి. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి సేవించే నీవు ఏం చేయాలంటే, నా ముందు నువ్వు ఎలా ఉండేటప్పుడు నేను నీ ముందు నీతో కలిసి నివాసం చేస్తున్నాను కదా,
అయితే నువ్వేంటంటే నేను ఎలాంటి వాడిని గ్రహించాలి, నేను శక్తి కలిగిన వాడను. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం చదువుదాం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అబ్రహాము, నీ మధ్య ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీతో కలిసి నడుస్తున్న దేవుడు ఎవరో తెలుసా నీకు? నీ మధ్య ఉన్న దేవుడు ఆయన ఎలాంటి వాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని అబ్రహాము. నా పవర్ వేరు, నా శక్తి వేరు. ఏదైనా చేయగలను, ఏదైనా ఇవ్వగలను, ఏదైనా చేసే శక్తి సామర్థ్యం నాకుంది. నేను సర్వశక్తి కలిగిన దేవుడని నేను. అయితే నీవు నా ముందు ఉన్నప్పుడు, నీవు నా ముందు జాగ్రత్త సుమి, నా ముందు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ముందు నివసించేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంట నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నా సన్నిధిలో ఉండాలంటే, నా సన్నిధిలో జీవించేవాడు ఎలా ఉండాలంటే నిందారహితముగాను, నిందారహితుడమై ఉండయో. నింద కలిగి ఉండావో, నేరం కలిగి ఉండావో, పాపం కలిగి ఉంటావో, పడిపోతావు నువ్వు, చనిపోతావు నువ్వు. కాబట్టి నీ మధ్య ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు అని గ్రహించుకోండి. అప్పుడు నీవు క్షేమాభివృద్ధి కలిగి ఉంటావు. అంటే మనకేం కావాలో తెలియాలంటే, నీ మధ్య ఉండే దేవుడు ఎలాంటి వారంటే సర్వశక్తిమంతుడు. వారి మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు. ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు. ఏదైనా కోరుకుంటే ఇది కావాలంటే నిమిషాల్లో నీకు ఇచ్చి బలపరిచే దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన ఎలాంటివంటే సర్వశక్తిమంతుడు. అది గ్రహించాలి మనం. నా సంఘములో, నా కుటుంబంలో నాతో కూడా కలిసి నివాసము చేసే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే శక్తిమంతుడు. అంటే నువ్వు సేవించే దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టే దేవుడు శక్తిమంతుడు. ఆయన ప్రభావం చాలా శ్రేష్టమైనది. ఒక చిన్న దోణి, పెద్ద తుఫాను. దోణి ఏమో చిన్నది, సమస్య ఏమో పెద్ద తుఫాను లేచాను అని బైబిల్లో ఉంది. దోణి ఏమో చిన్నది. 10 మంది ఉన్నారు, 12 మంది శిష్యులు యేసు ప్రభుల వారు. ఈ 13 కలిసి ఆ దోణిలో ఉన్నారు. దోణి చిన్నది, దోణి నిండిపోయింది. ఆ దోణి సముద్రం మీద నడుస్తూ ఉంది. దాని మీద పెద్ద తుఫాను రేగను, పెద్ద తుఫాను కలిగను. పెద్ద తుఫాను, ఆ తుఫాను ప్రభావం తాకిడి చేస్తూ ఉంటే ఆ చిన్న దోణి అల్లాడిపోతూ ఉండెను, ఊగిపోతూ ఉండెను, మునిగిపోసాగాను. కానీ ఆ దోణిలో యేసు ఉండెను. వారి మధ్యలో ఉన్నవాడు దేవుడు, వారి మధ్యలో నివసించేది దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే శక్తిమంతుడు దేవో యేసు ప్రభు. మునిగిపోతున్నామయ్యో, ఓడ మునిగిపోతుంది, ఈ దోణి మునిగిపోతుంది, దూరంతో నీటితో నింపబడింది, గాలి ముంచేస్తుందయ్యో అంటే నా దేవుడైన యేసు ప్రభుల వారు పైకి లేచి నిలువబడి ఆ గాలిని గద్దించను, సముద్రాన్ని గద్దించను. అది యేసుక్రీస్తు ప్రభుకున్న శక్తి. గద్దించగానే గాలి నిమ్మళమాయను, సముద్రము నిమ్మళమాయను. అంత ప్రశాంత వాతావరణంగా మారిపోయింది. కారణం ఏంటంటే దేవుడు శక్తి కలిగిన వాడు. నీలో ఉన్నవాడు, దోల్లో ఉన్నవాడు, కుటుంబంలో ఉన్నవాడు, నీతో సంఘంలో ఉన్నవాడు, నీతో కలిసి నడిచే నా దేవుడు ఎవరయ్యా అంటే సర్వశక్తిమంతుడు. ఏదైనా ఆపద వచ్చిందో, ఆపద కలిగిందో, ఆపద నీకు కలిగితే దేవో శక్తిమంతుడు మాతో ఉన్నదని ఆ శక్తిమంతుడు అనబడే యేసు క్రీస్తు ప్రభువుని చూస్తే ఆయన మాటతో నీ మీదకి వచ్చే ప్రతి తాకిడి, ప్రతి అలజడను నిమ్మలపరిచి, సమాధానపరిచి ఆయన శక్తి ఏంటో రుజువుపరిచే దేవుడు. అందుకే వాక్యం ఉంది, నేను సర్వశక్తి కలిగిన. సియోను, యెరూషలేమా
సియోను నివాసులారు, యెరూషలేము నివాసులారు, ఇశ్రాయేలులారా, ఉల్లసించండి, ఉల్లసించండి, సంతోషించండి, గంతులు వేయండి. ఎందుకంటే నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎవరయ్యా, ఏంటయ్యో ఆయన వల్ల లాభం అంటే ఆయన నీ కాపు చేస్తాడు. ఆయన నీ మధ్యలో ఉంటే నీకు నెమ్మది, ఆయన నీతో ఉంటే నీ మధ్యలో ఉంటే నీకు క్షేమం కలుగుద్దయ్యా. అంతేకాదయ్యా, నీ మధ్యలో ఉన్న దేవుడు ఎలాంటివంటే ఆర్డినరీ మ్యాన్ కాదు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఏదైనా చేయగాడు, ఏదైనా ఇవ్వగాడు, ఏదైనా చేసే శక్తి ఆయనకు ఉంది. అలాంటి శక్తిమంతుడు నీతో ఉన్నాడు, నీ మధ్యలో ఉన్నాడు. క్రైస్తవుడు నిజంగా విశ్వాసమైతే భక్తులమైతే నిజంగా మారిపోతే నీతో ఉండేవాడు నీలో ఉన్నాడు. అంటే నీవు ఏమైనావంటే క్రీస్తు యేసు ప్రభుని ధరించుకున్నావు. నీవు యేసు ప్రభువుని ధరించుకున్నానని ఒకటి చేయతండి. ఒకటి ఇవి ధరించుకోలేదా? 2 ఏంటి అమ్మ పాపం కదా, పాపమేనా? ధరించుకోలేదా? 3, 4 అయ్యో, అంటే మీరు అంత డూప్లికేట్ అనమాట. అయ్యా ఈనాడు మీరు చూడాలి, మీరు మన ఊర్లో యేసు ప్రభువుని ధరించుకుని ఎవరు లేరంట అయ్యా. మరి బాప్తిస్మం పొందిన అర్థం ఏంటి అమ్మా? వేషమా, నటన ఏంటి? వెరీ సారీ క్షమించాలను అంటే ఎంత నటిస్తున్నారా మీరు దేవుని దగ్గర? ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో నీవు క్రీస్తు యేసు ధరించుకున్నావన్నమాట. నువ్వు నిజంగా పబ్లిక్లో నువ్వు యేసు క్రీస్తు ప్రభుని ధరించుకున్నాను నేను అనగా అనలేకపోతున్నావు అంటే నీ భక్తి వ్యర్థం, నిజమైన భక్తి కాదు నీది. చాలా విషయాలు అంటే డూప్లికేట్ అనమాట. ఎందుకు నటిస్తారు అట్లా? ఒప్పుకోవాలి, క్రీస్తు యేసు ధరించుకున్నాను నేను, యేసు నాలో ఉంటున్నాడు, యేసు నాతో ఉన్నాడు, నాలో ఉన్నవాడు శక్తిమంతుడు. నేను ధరించుకున్న దేవుడు ఎలాంటివంటే సర్వశక్తిమంతుడు. శక్తి గల యేసును నేను కలిగి ఉన్నాను. నా పాపాన్ని భూస్థాపన చేశాను. నేను శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభుని నేను ధరించుకున్నాను. నేను దేనికి భయపడను. నా జీవితంలోకి ఏ తాకిడి అలజడ రాదు. కారణం ఏంటంటే నేను యేసు క్రీస్తు నాలో ఉండెను. సియోను సంతోషించు, యెరూషలేమా ఉల్లసించు, ఇశ్రాయేలు జయధ్వని చేయండి. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు, నీ దేవుడు, నీ రాజు శక్తిమంతుడయ్యా. ఆయనతో ఉంటే నీకేది తక్కువ కాదు. అన్ని విషయాల్లో ఆయన నీకు సమస్తము ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. వెరీ సారీ, ఎట్టు కొట్టాలి అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం మోకరిద్దామండి, ఒక్క నిమిషం మోకళ్ళేద్దాం. ఏంటమ్మా మీరు చూడలేదా? మోకరించమ్మా, ఒక్క నిమిషం మోకళ్ళేద్దాం. ఒక్క నిమిషం తల్లి మోకరించమ్మా, తల్లి మోకరించు. ఒక్క నిమిషం మోకళ్ళేద్దాం. ఒక్క నిమిషం. మంచిగా ఉన్నావు నీవు, మా మధ్య నివాసం చేస్తున్నావు నీవు, మా మధ్యలోని శక్తివంతుడయ్యో, శక్తి కలిగినయ్యో, నీకు అసహజమైనది ఏది లేదయ్యో, సంపూర్ణ శక్తి సామర్థ్యం కలిగిన వాడవయ్యో. అది నేను గ్రహించే బాధ్యత చెయ్యాలి. యెరూషలేము సియోను ప్రత్యేకించండి, యెరూషలేము సియోను ఇశ్రాయేలు ఉల్లసించండి, సంతోషించండి, ప్రజలు చేయండి అని చెప్పావయ్యా. ఎందుకంటే ప్రభువా నీ మధ్యలో నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన కాపు చేయువాడు, ఆయన నెమ్మదించే దేవుడు, ఆయన క్షేమాన్ని కలిగేసేవాడు. నీ మధ్యలో దేవుడు సర్వశక్తివంతుడు అని తెలియజేశాడు కదా. దేవుడితో మాట్లాడు. దేవా నా శక్తివంతుడయ్యా,
నాలో ఉన్నవాడు ప్రార్థన తీసుకో. మా గౌరవమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవ, ఈ మధ్యన కాలంలో మీరు మాతో మాట్లాడారు. యెరూషలేమా ఉల్లసించండి, సియోను సంతోషించము, ఇశ్రాయేలు ఉత్సాహం చేయండి అని చేసేవయ్యా. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా మీ శక్తివంతుడు దేవుడు మీతో కూడా ఉన్నాడు. ఆయన బట్టి సంతోషించండి అని చెప్పేవయ్యా. మేము కూడా ప్రభా ఇప్పుడే మీ నామములో సంతోషభక్తులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ ప్రభావంతో నింపండి ప్రభా. ఈరోజు ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి, దీవించండి, బలపరచండి, సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయం తండ్రి. గొప్ప దీవెనగా మార్చమని ప్రార్థన చేస్తున్నాయా. ఉదయకాలం మాతో ఉండండి. ప్రతి బిడ్డను దీవించి బలపరిచి మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.